నిదానం చేయండి అమ్మా, నిదానం. లేలేగా బాగుంది. మరి ఈ రోజు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలాంటి భోజనం తింటున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి భోజనం రావడము ప్రజలు హర్షణీయంగా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ప్రజల కోసం మళ్ళీ చంద్రబాబు నాయుడు ఆలోచన చేసి ఇంతమందికి భోజనాలు పెడుతున్నారంటే ఆయన నాయకుడు కాదు, దేవుడు. ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో చంద్రబాబు నాయుడు 1000 సంవత్సరాలు ఆయన పేరు ఇలాగే బతికుంటారని చెప్తున్నాను. మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది. దాదాపు 3 అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. ఇక్కడ ఒకటి, శ్రీనివాసపురం అంబేద్కర్ విగ్రహం వెనకాల ఒకటి, పాత పోస్ట్ ఆఫీస్ ఒకటి, 3 ఏకకాలంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మాతాజీ హాస్పిటల్ కూడా ఉండే అన్నా క్యాంటీన్ని మేము మా పార్టీ నాయకులందరం కలిసి ప్రారంభించడం జరిగింది. దాదాపు ఈరోజు ఇక్కడికి 350 భోజనాలు రావడం జరిగింది. ఈ భోజనాలు మా పార్టీ తరఫున ఇక్కడ వచ్చిండే ప్రజలకు ఈ రోజుకి ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది. 5 రూపాయల ఫీజు కానీ మా పార్టీనే చెల్లించింది. ఈ బహుత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గ ప్రజల తరఫున, రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా మా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇది మా విజ్ఞప్తి అనుకోవచ్చు, లేదా మా విన్నపం అనుకోవచ్చు. దేశవ్యాప్తంగా అమలు చేస్తే చాలామంది అట్లీస్ట్ 25% పేద ప్రజలకి 3 పూట్ల అన్నం పెట్టిన కార్యక్రమం ఉంటుంది. ఆల్మోస్ట్ రాష్ట్రంలోన వివిధ రాష్ట్రాల్లో ఈ పథకం ఉంది. దేశవ్యాప్తంగా సెంట్రల్ గవర్నమెంట్ ఈ పథకాన్ని టేకప్ చేస్తే పేద ప్రజలకి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినా ఒకటే, ఒక ముద్ద అన్నం పెట్టడం ఒకటే. ఈ కార్యక్రమాన్ని దయచేసి మా ముఖ్యమంత్రి గారికి అని చెప్తున్నాం, ప్రధానమంత్రి గారితో చర్చించి దేశవ్యాప్తంగా చేస్తే మా ముఖ్యమంత్రి గారికి చాలా పేరు ఉంటుంది, మా ప్రధానమంత్రి గారికి కానీ చాలా మంచి పేరు ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఈ కార్యక్రమం ప్రధానమంత్రి గారు చేపడతారని ఆశిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం తరఫున ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు హాజరైన కూటమి నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతూ